సినిమాలు పైరసీ చేసిన ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్న ఐబొమ్మ రవికి ప్రస్తుతం బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఏ కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చింది కోర్టు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లండ్ తెలుసుకుందాం. రమేష్, ఏంటి కోర్టు విధించిన షరతులు ఏంటి? ఏ బేసిస్ మీద బెయిల్ లభించింది రవికి? ఏదైతే ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళవద్దని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే భారత పౌరసత్వాన్ని ఇప్పటికే ఉంచుకొని ఆయన కరేబియన్ దీవులకు సంబంధించిన పౌరసత్వాన్ని పొందడం జరిగింది. కాబట్టి అతను విదేశీయుడుగానే ఆ ప్రభుత్వం కోర్టు పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఇండియా వదిలిపెట్టి వెళ్ళవద్దు, అంతేకాని హైదరాబాద్ కూడా వదిలిపెట్టి వెళ్ళవద్దు అని చెప్పింది. దీంతో పాటు అతను పాస్పోర్ట్ సీజ్ చేయాలని చెప్పింది. పాస్పోర్ట్ కోర్టు దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పింది. దీంతో పాటు అతను ఇంటర్నెట్ వాడాలనుకుంటే కోర్టు పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సీసీఎల్ పోలీసు దగ్గర హాజరు కావాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మీడియాతో కూడా మాట్లాడవద్దని చెప్పింది. దీంతో పాటుగా అతను ఏదైతే ఇంటర్నెట్ కావచ్చు లేకుంటే ఏదైనా చేసినప్పుడు తప్పనిసరి పోలీసు అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. అతను ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసినట్లయితే, ఒకవేళ యాక్సెస్ చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. అయితే పూర్తి స్థాయిలో పైరసీ సంబంధించిన వ్యవహారంలో ఐబొమ్మ రవి అత్యంత కీలకంగా ఉన్నాడు. అతను అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో పెట్టడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల బాలీవుడ్, హాలీవుడ్ సంబంధించిన సినిమాలను పైరసీ చేసి అటు ఐబొమ్మలో రిలీజ్ చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి ఆ పోలీసు జైలుకు పంపించడం జరిగింది. అయితే ఐబొమ్మ రవి తనకు బెయిల్ కావాలని చెప్పి ఇప్పటికి 10 సార్లు విన్నవించుకున్నాడు. చివరికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది. కాబట్టి అతను దేశం విడిచి వెళ్ళవద్దని కండిషన్ తో పాటు పాస్పోర్ట్ డిపాజిట్ చేయాలని, ఇంటర్నెట్ కూడా వాడవద్దని కూడా అతనికి పూర్తి కండిషన్స్ పెడుతూ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. రైట్, ఐబొమ్మ రవి బెయిల్ కేసుకు సంబంధించి మా ప్రతినిధి రవి మరిన్ని వివరాలు అందిస్తారు. రవి. చక్రి, షరతులతో కూడినటువంటి బెయిల్ ను ఐబొమ్మ రవికి మంజూరు చేశారు. అయితే తను ఇమ్మది రవిగా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఈయనకు పెట్టినటువంటి షరతులుగా మనం చూస్తే రెగ్యులర్ గా సీసీఎస్ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించారు. అదేవిధంగా తన పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా దేశం విడిచి వెళ్ళొద్దని చెప్పి కూడా ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే ఇంటర్నెట్ ను వాడొద్దని, ఒకవేళ వాడాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశించింది. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయ్యి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు తనకు సంబంధించినటువంటి డేటా అంతా ఎంక్వైరీ చేశారు. ఎప్పుడైతే తను అరెస్ట్ అయ్యాడో అదే రోజు ఐబొమ్మ సైట్ ను కూడా, వెబ్సైట్ ను క్లోజ్ చేయడం మనం చూసాం. ఇప్పటి వరకు అది అవైలబుల్ గా కూడా లేదు, బ్లాక్ లో ఉంచారు. ఐబొమ్మతో పాటు తనకు కొన్ని వెబ్సైట్లను కూడా రన్ చేశాడు ఆల్టర్నేట్ గా, ఇన్ కేసు అవి బ్లాక్ అయినా కూడా వాటిలో పెట్టాలి అని చెప్పి. సో వాటన్నిటిని గుర్తించి దాదాపు 70 వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ చేశారు.
తనకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి, ముఖ్యంగా తను ఎక్కడి నుంచి మూవీస్ కొనుగోలు చేస్తున్నాడు, వాటన్నిటిని పైరసీగా మార్చి ఐబొమ్మ వెబ్సైట్ లో ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నాడు, వీటన్నిటిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత తనను పూర్తిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పటికే పోలీసులు ఒకసారి కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరోసారి కూడా కస్టడీ కోరారు. కస్టడీ ముగిసిన తర్వాత కూడా రెండోసారి కస్టడీ కూడా కోర్టు అనుమతించింది. వారం రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించారు. తనకు వచ్చినటువంటి లావాదేవీలు ఎక్కడెక్కడ మళ్లించారు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, బెట్టింగ్ యాప్లతో ఐబొమ్మ రవికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఐబొమ్మ వెబ్సైట్ లో మూవీస్ ప్లే అవుతున్నటువంటి టైంలో కొన్ని బెట్టింగ్ యాడ్లకు సంబంధించినటువంటి యాడ్స్ కూడా వచ్చాయి బెట్టింగ్ యాప్లకు సంబంధించి. సో అవన్నీ ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు, ఏ విధంగా నీకు రెవెన్యూ జనరేట్ అయ్యేది, మొత్తం పైరసీ ద్వారా ఎంత మొత్తంలో సంపాదించారు అనే దానిపైన కూడా వెరిఫై చేశారు. ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు వాటన్నిటిని ఫ్రీజ్ చేసి తన ఖాతాలో ఉన్నటువంటి 2 కోట్ల రూపాయల డబ్బును కూడా పోలీసులు గుర్తించారు. సో తనతో పాటు కాంటాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సహకరిస్తున్నటువంటి స్నేహితుడిని కూడా గుర్తించారు, తనను కూడా విచారించారు. కేవలం ఇతను పైరసీ మూవీస్ ను కొనుగోలు చేయడమే కాకుండా తను వాళ్ళ ఫ్రెండ్ కు ఇవ్వడం ద్వారా తను ఒక థంబ్నెయిల్స్ ని ఏర్పాటు చేసి వాటన్నిటిని వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నాడు. తనను కూడా విచారించారు. రవి చెల్లికి కూడా ఇందులో ప్రమేయం ఉంది, తనకు వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా చెల్లి ఖాతాలకు మళ్లిస్తున్నాడు అనే దానిపైన పోలీసులు ఆధారాలు సేకరించి తనను కూడా విచారించారు. ఐబొమ్మ రవికి సంబంధించి మొత్తంగా ఎక్కడెక్కడి నుంచి సినిమాలు అప్లోడ్ చేసుకుంటున్నాడు, మూవీ రూల్స్ తో ఐబొమ్మ రవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీటన్నిటిపైన విచారణ జరిపి క్లియర్ కట్ గా కోర్టుకు రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు. 2 రోజుల పాటు జైల్లోనే ఉన్నటువంటి రవికి ఇప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చింది. అయితే తను ఇప్పటి వరకు విదేశాల్లో ఉంటూ వీటన్నిటిని ఆపరేట్ చేశాడు కాబట్టి మరోసారి తను దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంటుంది, ఫర్దర్ గా ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే దేశం విడిచి వెళ్ళొద్దు అనేటటువంటి ఆంక్షలు విధించారు. ఈయన పెట్టిన దానిలో ఇంకొక షరతు చూస్తే ఇంటర్నెట్ ను వాడొద్దని, వాడాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని. అయితే ఐబొమ్మ వెబ్సైట్ ను డిజైన్ చేయడంలో రవికి ఉన్నటువంటి టెక్నాలజీని మనం చూసాం. ఆయనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక కొత్త వెబ్సైట్ ని డిజైన్ చేశాడు. ఇన్ కేసు రవి ఇప్పుడు బయట ఉన్నటువంటి టైంలో ఐబొమ్మ తరహాలో మరికొన్ని వెబ్సైట్లు తయారు చేయడం అనడానికి కూడా అవకాశం ఉంటుంది. సో తను తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఉద్దేశించి తను ఇంటర్నెట్ ను వాడొద్దు అనేటటువంటి ముఖ్యమైన షరతును మనం చూసాం. ఇప్పటి వరకు చాలా కేసులు ఎవరైనా అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చినా కూడా ఎంతటి ముఖ్యమైన కేసు అయినా పాస్పోర్ట్ ను సబ్మిట్ చేయాలనేది రెగ్యులర్ షరతే, ఒకవేళ దేశం విడిచి వెళ్ళొద్దు అనేది కూడా రెగ్యులర్ గా ఉండేటటువంటి షరతే. కానీ ఐబొమ్మ రవి కేసులో మాత్రం కీలకంగా చూస్తే తను ఇంటర్నెట్ ను కూడా ఎలా కంట్రోల్ చేస్తారు రవి? ఇప్పుడు ఐబొమ్మ రవి మాస్టర్ మైండ్, ఇంటర్నెట్ వాడకంలో కానీ వెబ్సైట్ల క్రియేషన్లో కానీ అసలు సైబర్కి సంబంధించి అతను ఒక మాస్టర్ మైండ్ అని చెప్పుకోవచ్చు. అతని కేసును మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఎలా కంట్రోల్ చేస్తారు అసలు ఇంటర్నెట్ వాడకుండా? పోనీ ఇతను వాడకుండా ఇతను ఫోన్ చేసి ఇంకొకరి ద్వారా చేయించవచ్చు కదా. అంటే ఐబొమ్మ రవి మనం కస్టడీకి తీసుకొని విచారిస్తున్నటువంటి టైంలో కూడా తను రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. నేను ఇప్పటి నుంచి పనులన్నింటినీ మానుకుంటాను, ఏదైనా ఉద్యోగం చేసి బతుకుతానని చెప్పి కూడా పోలీసుల దగ్గర వేడుకున్నట్లుగా మనకు కొన్ని సమాచారం వచ్చింది. సో ఇప్పుడు తను కూడా బయటకు వచ్చిన తర్వాత అలాంటి వాటికి ఉపయోగపడే ఆస్కారం అయితే ఉండదు, కానీ పోలీసుల మానిటరింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ తను రెగ్యులర్ గా సిసిఎస్ కు రావాలి అనేటటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ గా సిసిఎస్ కు విజిట్ అవుతున్నటువంటి టైంలో రవి చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ లేకపోతే తను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ కానీ వాటన్నిటిపైన పోలీసుల మానిటరింగ్ ఎప్పటికప్పుడు ఉంటుంది. తను స్మార్ట్ ఫోన్ వాడినా కూడా తను ఇంటర్నెట్ వినియోగిస్తున్నాడా లేదా అనేది కూడా సిసిఎస్ పోలీసులు క్లియర్ కట్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు తన పైన. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.